పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. కదలిరా కదలిరా. టెన్షన్ టెన్షన్ గంటలు గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. రేపు తెల్లారితే విశాఖలో ఏం జరుగుతుంది? గణతంత్ర దినోత్సవం రోజున హోదా కోసం స్టీల్ సిటీలో ఉక్కు పిడికిలి బిగించబోతోన్న యువత డిమాండ్ నెరవేరుతుందా? నిరసనలు జరగనిచ్చే ప్రసక్తే లేదంటున్న పోలీసుల ఆంక్షలు ఫలిస్తాయా? రేపు ఏం జరుగుతుంది? ఆర్కే బీచ్లో మౌన పోరాటానికి, కొవ్వొత్తుల ర్యాలీకి చురుగ్గా ఏర్పాట్లు సాగుతూ ఉన్నాయి. బయటకు కనిపించకపోయినా తెర వెనుక మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పాలు యువత రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్కే బీచ్కి చేరుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాయి. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో విడతల వారీగా నిరసన తెలపడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఎవరు పిలుపునిచ్చినా రేపటి నిరసన అంతా శాంతియుతంగానే చేయాలని కోరుతూ ఉన్నారు. ప్రజా సంఘాలు, పార్టీలు అన్నీ శాంతి మంత్రాన్ని జపిస్తున్నాయి. అయినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్నే తప్పుపడుతున్నాయి పార్టీలు. విశాఖలో యువత మొత్తం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఆంధ్ర యువత పేరుతో కరపత్రాలు వేసి పంచుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆర్కే బీచ్కు రావాలని కోరుతున్నారు యువకులు. రేపు గణతంత్ర దినోత్సవం. రాష్ట్రమంతా ఉత్సవాలు జరుగుతాయి. విశాఖలోనూ భారీగానే ఏర్పాట్లు చేశారు. అదీ కాక ఎల్లుండి నుంచి 2 రోజుల పాటు పార్ట్నర్షిప్ సమిట్ ఉంది. దీనికి 50 దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 50 దేశాల వాణిజ్య శాఖ మంత్రులు వస్తున్నారు. వీరంతా విశాఖ ఆర్కే బీచ్ పక్కనే ఉన్న హోటళ్లలో ఉంటారు. అదే పోలీసులకు సవాల్గా మారింది. రేపటి నిరసనల్లో ఏమైనా జరిగితే ఎల్లుండి జరిగే బిజినెస్ సమిట్ పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు అధికారులు. అందుకే అనుమతి ఇవ్వడం లేదని చెప్తున్నారు. గణతంత్ర దినోత్సవం, బిజినెస్ సమిట్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. పైగా హోదా నిరసనలతో ఏపీ పోలీసుల అటెన్షన్ మొత్తం విశాఖపైనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రేపు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న నేపథ్యంలో స్టీల్ సిటీలో నిఘాను పెంచారు అధికారులు. విశాఖ పోలీసులు మాత్రం నిరసన కార్యక్రమాలకు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్తున్నారు. యువత ఒక్క చోటకు చేరితే ఏం చేయాలో తమకు తెలుసునని హెచ్చరిస్తున్నారు. స్టీల్ సిటీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆందోళనలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు విశాఖ సిపి యోగానంద్. ఇక్కడికి దేశానికి అత్యంత కీలకమైన ఇవి ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది అంత వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. రక్షణ శాఖ పరంగా, పోలీస్ పరంగా మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటాము. ఇంకొకసారి కూడా మీ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ఇది 26 కాదు, మంచిది కాదు. తర్వాత 27, 28 మనకి సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ ఉంది కాబట్టి ఆ 2 రోజులు కూడా కాదు. దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పి విద్యార్థులు, యువత కూడా దీనికి వారు కూడా సహేతుకంగా ఆలోచించి దీనికి స్పందించాలని చెప్పి నేను మీ అందరి ద్వారా ఇంకోసారి నిరసనలు చేపడతామని యువత, అడ్డుకుంటా తీరుతామని పోలీసులు ప్రతి సవాళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయంగానూ ఈ అంశం అగ్గిరాజేస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్, ఇతర పక్షాల నేతలు పూర్తి స్థాయి మద్దతు తెలపడంతో పొలిటికల్ గాను హోదా ఉద్యమం మరింత రగులుకుంటోంది. అందుకే రేపటి కార్యక్రమాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
తొలిసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించారు. శాంతియుత నిరసనలను అడ్డుకుంటే యుద్ధమేనని హెచ్చరించారాయన. బ్యాటిల్ ఆఫ్ ఆంధ్రాస్ పేరుతో తాజాగా ట్వీట్ చేశారు పవన్. ప్రభుత్వానికి ఎప్పుడు మద్దతివ్వాలో, ప్రభుత్వంతో ఎప్పుడు ఘర్షణ పడాలో తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. రేపటి నిరసనలను అడ్డుకుంటే దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. యువత చేసే నిరసన కార్యక్రమాలను ఎవరు నీరుగార్చినా వారు ఏపీ భవిష్యత్తును నాశనం చేసిన వారేనని హెచ్చరించారు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు సామెతలాగా మీరు పోరాటం చేయరు, చేసేవారిని చేయనివ్వరు, మరి ఎలా అంటూ ప్రభుత్వాలను నిలదీశారు పవన్ కళ్యాణ్. కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాల తీర్మానం చేసిన బీజేపీ ఆ తర్వాత ఏం చేసిందో అందరికీ తెలుసంటూ కేంద్రాన్ని తప్పుపట్టారు పవన్ కళ్యాణ్. అందువల్లే 1458 మంది తెలంగాణ యువకులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సున్నితమైన సమస్యను, కోట్ల మందితో ముడిపడి ఉన్న అంశాన్ని 17 ఏళ్లు నాంచి 12 గంటల్లో తేల్చేశారని వ్యాఖ్యానించారు. ఇదేనా మీ రాజకీయ అనుభవం అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు జనసేనాని. పవన్ ట్వీట్లన్నీ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఆంధ్రులు కేంద్రానికి బానిసలు కాదంటూ ట్వీట్ సంధించారు. కేంద్ర ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీలకు ఏపీ ప్రజలు బానిసలు కాదని స్పష్టం చేశారు. పదవులు కోరుకునేవాళ్లు, వ్యక్తిగత లాభం ఆశించేవాళ్లు, వ్యాపార అవసరాలు ఉన్న వ్యక్తులు మీకు వంగి వంగి సలాములు చేయడం చూసి ఆంధ్రులు కూడా బానిసలని పొరబడొద్దన్నారు పవన్ కళ్యాణ్. జల్లికట్టుకి, హోదాకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పారు పవన్. ఒక సంప్రదాయం కోసమే తమిళులు అంత పోరాటం చేస్తే మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చేయాలో ఆలోచించమంటూ ట్వీట్ చేశారు జనసేనాని. ఒక్క పవన్ కళ్యాణే కాదు, టాలీవుడ్ కూడా హోదా పోరాటానికి సై అంటోంది. జల్లికట్టు స్ఫూర్తితో హీరోలు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. మెగా ఫ్యామిలీ మొత్తం హోదా ఉద్యమానికి మద్దతుగా నిలిచింది. నిన్ననే ట్వీట్లతో విశాఖలో మౌన పోరాటానికి మద్దతు తెలిపారు మెగా హీరోలు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కలిసి కట్టుగా పోరాడి కేంద్రం మెడలు వంచాలంటున్నాడు సాయి ధరమ్ తేజ్. విశాఖ వేదికగా జరిగే హోదా ఉద్యమానికి సినీ పరిశ్రమ మద్దతు పలికింది. హీరో సంపూర్ణేష్ బాబు వరుస ట్వీట్లు సంధించారు. మరో హీరో మంచు మనోజ్ స్టేటస్ ఫైట్కి మద్దతు పలికాడు. హీరోలు నాని, సందీప్ కిషన్, నిఖిల్, రచయిత కోన వెంకట్ సైతం సోషల్ మీడియా వేదికగా హోదా పోరాటానికి సై అన్నారు. అయితే రేపటి మౌన పోరాటంలో టాలీవుడ్ నుంచి ఎంతమంది పాల్గొంటారన్నది ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియా వేదికగానే మద్దతు ఇస్తారా, లేక నేరుగా పోరాటంలోకి వస్తారా అన్నది చర్చనీయాంశమైంది. ప్రత్యేక హోదా ఉద్యమానికి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మద్దతు పలికారు. పవన్ పోరాటం ఏపీ కోసం అన్నారాయన. పవన్ కళ్యాణ్కు తన మద్దతు ఉంటుందన్నారు నాగబాబు. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క మాట, వాళ్ళు మనకిచ్చిన ప్రామిస్. కానీ విడగొట్టిన తర్వాత ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు, కేంద్ర ప్రభుత్వం మాట తప్పారు. స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. నౌ ఐఎమ్ టెల్లింగ్, నో స్పెషల్ ప్యాకేజ్, వీ నీడ్ స్పెషల్ స్టేటస్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఈ హక్కు కోసం పోరాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి మరియు ఇతర రాజకీయ పార్టీలకి మరియు ఆంధ్ర యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్కి మరియు మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మరియు ఇతర యువతకి నా సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తోటి, అతని ఆలోచన విధానంతో నేను సంపూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రత్యేక ప్రతిపత్తి, స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రుల హక్కు. ఐఆమ్ విత్ యూ. రేపు 26 జరగబోతున్నటువంటి మీ యొక్క పీస్ ర్యాలీకి, పీస్ ప్రదర్శనకి, మీ శాంతి ప్రదర్శనకి నా సంపూర్ణ సహకారం,
సంపూర్ణ మద్దతు ఉంది. ఐ ఆమ్ విత్ యూ. జై ఆంధ్ర అండ్ జై హింద్. నటుడు శివాజీ రాజా కూడా హోదా ఉద్యమానికి మద్దతు తెలిపారు. శాంతియుతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు శివాజీ రాజా. పార్టీకి అతీతంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మా యంగ్ హీరోస్ అందరూ ఈరోజు నడుం కట్టారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయమే కాదండి, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే మా హీరోస్ ముందుంటారంటానికి ఇది నిదర్శనం. ప్రత్యేకించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి అంటే దానివల్ల ఎంత లాభాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో లాస్ట్ మనం 1-2 ఇయర్స్ నుంచి అందరూ పెద్ద పెద్ద మేధావులు అందరూ చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ప్రత్యేక హోదా కావాలి అని ఈరోజు మనం ఫైట్ చేయటానికి మనకు ఒక ఇన్స్పిరేషన్గా దొరికిందే జల్లికట్టు మద్రాసు అన్నది. ఒక విధంగా బాధగా ఉంది. ఒక జల్లికట్టుని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఈ ఉద్యమం కూడా మన వైజాగ్ బీచ్లో పెడుతున్నామో. కానీ ఎక్కడైనా సరే ఇమిటేషన్ నుంచే క్రియేషన్ ఉంటుంది. ఇది తమిళియన్స్కి ఎంత పట్టుదల ఉందో, వాళ్ళకి ఎంత శక్తి ఉందో, వాళ్ళు జనం అంతా తిండి నిద్ర మానేసి బీచ్లో కూర్చొని సాధించారు. ఇంకా మాకు కావాలని ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు బీచ్లో. మనది మాత్రం మౌన ప్రదర్శన చేస్తారు. హింసకు తావు లేకుండా, ఎవరి ఒంటి మీద ఒక లాఠీ దెబ్బ పడకుండా జెన్యూన్గా మా ఆర్టిస్టుల సపోర్ట్ అందరిది ఉంది కాబట్టి ఈ పెద్ద సంగ్రామం జెన్యూన్గా దీన్ని సాధించుకుంటే మా నటులకి ఎంతో గౌరవంగా ఉంటుంది. వాళ్ళ కష్టానికి కూడా ఫలితం దొక్కుతుంది. మాకు కాకపోయినా మా ముందు తరం మా పిల్లలకి తర్వాత మనలకి వాళ్ళందరికీ కూడా దీనివల్ల ఎంతో లాభం చేకూరుతున్న నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. మా ఆర్టిస్టులు ఏం చేసినా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకించి నేను శివాజీ రాజాగా నా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా ఆల్ ద బెస్ట్. మీ వెనక మేము. మీరు నిజమైన హీరోస్ అని నిరూపించుకోవాల్సిన తరుణం ఇది. గో అహెడ్. సోషల్ మీడియాలో ప్రచారం, టాలీవుడ్ మద్దతుతో పాటు రాజకీయంగానూ రేపటి విశాఖలో నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మద్దతొచ్చింది. ప్రతిపక్ష నేత జగన్ స్వయంగా రేపు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని ప్రకటించారు. దీంతో హోదా ఉద్యమం మరింత హీటెక్కింది. అరెస్టు చేస్తే చేసుకోండి అంటూ సవాల్ చేశారు జగన్. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకడిగా నువ్వు పుట్టలేద, ఒకడిగా నువ్వు చచ్చిపోవ, ఒకడిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా, నీ ఓటుని నీ వేటుకే వాడు. అయితే వైసీపీ చేయాలనుకుంటున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రతిపక్షం మాత్రం నిరసన ప్రదర్శన చేసి తీరుతామంటోంది. యువతకు నాయకత్వం లేదని అనుమతి లేదన్నారని, తాము లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసినా అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. 26వ తేదీన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం 26వ తారీఖు ఆ రోజు, ఎందుకంటే 26వ తారీఖు ఎందుకంటే రిపబ్లిక్ డే, అంటే రాజ్యాంగాన్ని మనం ఆ రోజు నుంచి అమలు జరుపుకున్న దినం, గణతంత్ర దినం. ఆ రోజు నాడు చట్టసభల్లో ఇచ్చిన అంశం ఏదైతే ఉందో, హామీ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న హామీ ఏదైతే ఉందో హామీని నెరవేర్చాలని చెప్పని హోదా కోసం కేంద్రంతో పోరాటానికి కలిసి రావాలని సీఎం చంద్రబాబును కోరారు ప్రతిపక్ష నేత జగన్. ఢిల్లీ పెద్దలు ఒప్పుకోకపోతే ఎంపీలతో రాజీనామా చేయిద్దామన్నారు. దేశం మొత్తం తెలిసేలా చేద్దామన్నారు. చంద్రబాబు కలిసి వచ్చినా రాకపోయినా వైసీపీ మాత్రం ఎంపీలతో రాజీనామా చేయించి తీరుతుందన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారిని కూడా క్యాండిల్ లైట్ ర్యాలీకి పార్టిసిపేట్ చేయమని చెప్తా ఉన్నా. అందరం కలిసి ఢిల్లీకి పోదాం, చంద్రబాబు నాయుడు గారిని డెలిగేషన్ తీసుకొని పోదాం, పోయేదానికి సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పి కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో వస్తా. రావడమే కాకుండా అక్కడ కానీ ఢిల్లీ వాళ్ళు కానీ ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా చెప్తా ఉన్నాం, తన మంత్రులను, కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకోమని చెప్పండి. అందరం రాజీనామా అందరి ఎంపీల చేత రాజీనామా చేయిద్దాం. రాజీనామా చేయించి రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 సీట్లకు, ఎంపీ సీట్లకు దేశం మొత్తం చూసేట్టుగా ఎలక్షన్స్కి పోదామని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వినకపోయినా, చంద్రబాబు నాయుడు గారు సహకరించకపోయినా ఈ మాత్రం ఇది ఆగదు. 3 ఏళ్ళు టైం ఇస్తాం, ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ లైవ్గా పెడతాం. నెక్స్ట్ సమావేశాలు
మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎంపీ రాజీనామా కూడా చేస్తాడు. చేసి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూసేట్టుగా అక్కడ బై ఎలక్షన్లకు పోతాం. ఒక రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఒక మాట ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ మాట మీద నిలబడకపోవడం తప్పు అన్నది దేశంలో ఉన్న అందరికీ కూడా తెలియాలి. తెలిసినప్పుడే అంతో ఇంతో కదలిక అనేది రావడం మొదలు పెడుతుంది. రాబోయే రోజుల్లో మాత్రం దేవుడు ప్రజలు ఇద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలుపుతారు, మొటిక్కాయలు కూడా వేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. విశాఖ నిరసనలతో తానే పాల్గొంటానన్న జగన్ వ్యాఖ్యలపై గట్టిగానే స్పందించారు ఏపీ మంత్రులు. గణతంత్ర దినోత్సవం రోజున ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. ప్యాకేజ్లో లేని హోదా అంశాలేంటో చెప్పాలని జగన్ను డిమాండ్ చేశారు. అసలు ఇలాంటి విధ్వంసకర విపక్ష నేత ఉండటమే దౌర్భాగ్యం అంటూ వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలకు ప్రభుత్వం తరపున కౌంటర్లు ఇప్పుడు చూద్దాం. దారుణంగా యువకులు ఎవరైనా యువబేరీ లాంటి మీటింగులకు అటెండ్ అయినా కూడా పీడీ కేసులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి సాక్షాత్తు చెప్పడం అంటే, అసలు పీడీ కేసు అంటే ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇదే ముఖ్యమంత్రి గారిని, ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇటువంటి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అమ్మేసే ఇటువంటి ముఖ్యమంత్రి మీద టాడా కేసు పెట్టకూడదా అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. అసలు ఈ మనిషిని ఫస్ట్ బొక్కలో పెట్టాలి, పిల్లల్ని కాదు పెట్టాల్సింది. రాష్ట్ర ప్రయోజనాలను సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెడతా ఉన్న ఇటువంటి వ్యక్తిని ఫస్ట్ తీసుకొని పోయి జైల్లో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశాంతంగా జరిగించండి. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, విశాఖపట్నంలో జరిగే ర్యాలీలకి, క్యాండిల్ లైట్ ర్యాలీకి నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. అరెస్ట్ చేస్తాము, ఇంకొకటి చేస్తాము అని అంటే మీ ఇష్టానికే విడిచిపెడుతున్నాను. నేను విశాఖపట్నం రేపు సాయంత్రం బయలుదేరి నేనే విశాఖపట్నంకు పోతాను. నేను కూడా విశాఖపట్నం ర్యాలీలో, క్యాండిల్ లైట్ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గట్టిగా కూడా చెప్తా ఉన్నాను. 29 రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఏ రాష్ట్రంలో కూడా లేడు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు ప్రత్యేక హోదా మీద చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల దాకా మేము అందరం మాట్లాడాం. మీరు ఏదైతే ప్రత్యేక హోదాతో మీరు అడుగుతున్నారో, ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ హోదాలో ఉన్న ప్యాకేజీ అంతా కూడా చట్టబద్ధతో మేము కోరుతున్నాం. మేము అడిగేది కాకుండా మీరు ఏది చెప్తా ఉన్నారో చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సమాధానం చెప్పలేక, మాట్లాడే సత్తా లేక అసెంబ్లీలో నోరు తెరవలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కుంభకోణాల్లో మునిగిపోయిన నువ్వు ఈరోజు ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం ప్రభుత్వాన్నో ఇవాళ నువ్వు నిందించాలనే ప్రయత్నం చేస్తున్నావు. ప్రత్యేక హోదాలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలో, మన రాష్ట్రానికి రావాలో అవన్నీ కూడా చట్టబద్ధతతో మేము రాష్ట్ర ప్రజల ముందు పెట్టాం. కేంద్ర ప్రభుత్వంతో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. 26 నాడు రిపబ్లిక్ డే పవిత్రమైన రోజు. ఆ రోజు పోయి బీచ్లో పోయి ర్యాలీ పెట్టామనడం ధర్మమా? పోలీసు వాళ్ళు పర్మిషన్ లేకుండా పెట్టద్దన్నారు. పెడితే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. దాని మీద మీ నాన్న ప్రతిపక్షం వాళ్ళని అరెస్ట్ చేయలేదా? ధర్నాలు చేస్తే జైలు పాలు చేయలేదా? మమ్మల్ని నిందితులు తీసుకుని పోయి జైలులో పెట్టాడు మీ నాన్న. చంద్రబాబు నాయుడు గారు నిందితులు పెట్టాడు జైల్లో, పోలీస్ స్టేషన్ తీసుకుని పోయినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకర శక్తి, ఈ రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేది అత్యంత దురదృష్టకరం, బాధాకరం. 30 నెలలుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన ఆలోచన విధానం, ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా అడ్డుకుంటుందో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థ, నిఘా సంస్థలు అన్నీ కూడా దుష్టశక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండండి అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో
ప్రతిపక్ష నాయకుడిగా వదిలేద్దాం, లేదా ఒక శాసనసభ్యుడిగా వదిలేద్దాం, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అంతకంటే వదిలేద్దాం, ఒక పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఈ దేశ సార్వభౌమత్యాన్ని కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి ఏమి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తాం. టెన్షన్ గంటలు గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి. రేపు తెల్లారితే విశాఖలో ఏం జరుగుతుంది? గణతంత్ర దినోత్సవం రోజున హోదా కోసం స్టీల్ సిటీలో ఉక్కు పిడికిలి బిగించబోతోన్న యువత డిమాండ్ నెరవేరుతుందా? నిరసనలు జరగనిచ్చే ప్రసక్తే లేదంటున్న పోలీసుల ఆంక్షలు ఫలిస్తాయా? అసలు రేపు విశాఖలో ఏం జరుగుతుంది? బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా. పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాదట, ఊపిరినే ఒలకబోసి ఎగరయ్యర బావుట. కణ 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 ప్రతి కణమున జనగణమన గీతమయ్యిరా కదలిరా. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాయి. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడుతున్నాయి. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ సర్కార్పై పోరుకు పిలుపునిచ్చాయి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. ఒకటిగా నువ్వు పుట్టలేద, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ నిద్రలేచిరారా. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా, జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా, ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా కదలిరా కదలిరా. పనైపోద్ది 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 రారా. నీ ఇంటి చూరు విరిగి మీద పడక ముందే, నీ గుండెల చప్పుడు నిన్ను చీకొట్టక ముందే, కదల్రా 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 ఒరే. దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా, దేశానికి జబ్బు చేస్తే నీళ్లు. సీఎం చంద్రబాబే హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు నేతలు. రేపు జరిగే హోదా పోరాటాన్ని అడ్డుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి ప్రజా సంఘాలు. సంకలో బిడ్డ పెట్టుకొని సంతంతా వెతికినారంట బిడ్డ కోసం. ఆ విధంగా ఉంది. ప్రత్యేక హోదా వస్తే ఆటోమేటిక్గా పరిశ్రమలకు రాయితీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు బాగా వస్తాయి. వాటినన్నింటినీ వదిలి ఇంతవరకు 2.5 సంవత్సరాలు ఒక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు, ఒక్క డాలర్ కూడా ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఈరోజు పరిశ్రమలకు వేరు లేదే ప్రత్యేక హోదా వేరు అంటారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలవుతున్నటువంటి 11 రాష్ట్రాలకు కూడా పరిశ్రమలకు రాయితీలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చినాయి. ప్రత్యేక హోదా అంటే వేరే కాదు, పరిశ్రమలకు రాయితీలు వేరే కాదు. వారికి మీరు పర్మిషన్ ఇవ్వరా? వైజాగ్లో ఎందుకు ఇవ్వరండి పర్మిషన్? మీరు ఎందుకు ఇవ్వరు పర్మిషన్? మీరు ఆ రోజు పాదయాత్ర చేసేవాళ్ళ? మీరు ఈ విధంగా మేము ఆలోచన చేసి ఉంటే, రాజకీయాలకు సంబంధం లేకుండా యువత వాళ్ళ హక్కు కోసం ప్రత్యేక హోదాతో పాటు నాకు పరిశ్రమలకు వస్తుంది, ఇది ఒక క్యాప్ కూడా మాకు ఒక రక్షణగా ఉంది అనేటువంటి వాళ్ళు ఈరోజు పోరాటం తయారవుతూ ఉంటే దాన్ని మీరు అడ్డుకుంటారా? భస్మమవుతారు, జాగ్రత్త. మీరు వెంటనే జాతికి క్షమాపణ చెప్పి వెంటనే ఈ ప్రత్యేక హోదాను మీరు ముందుకు రండి అని నేను డిమాండ్ చేస్తాను. 26వ తారీఖున ప్రాముఖ్యత ఏంటంటే, భారత రాజ్యాంగం ఆమోదం మనం ఏదైతే ఉందో రిపబ్లిక్ డే కింద మనం తీసుకున్న సందర్భంలో మేము కూడా రిపబ్లిక్ సందర్భంగా ఏర్పడిన భారత పార్లమెంట్లో ఇచ్చిన హామీలని తొంగలో తొక్కుతున్నప్పుడు, అదే రోజు భారత సరసత్తాక గణతంత్ర లౌకిక రాజ్యమైన భారతదేశాన్ని ఏదైతే ఉందో దాని అభిమతాన్ని గౌరవిస్తూ ఇది అమలు చేయండి అని చెప్తున్నాను తప్పితే మేము దేనికి వ్యతిరేకం కాదు. ఆ రిపబ్లిక్ డే స్ఫూర్తిని తీసుకోండి అని చెప్పి కోరటానికి ఆ రోజు అక్కడ గుమ్మికోవటం జరుగుతుంది. శాంతియుతంగా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా పర్మిషన్ కావాలనుకుంటే జవాబుదారీగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి,
అంతే తప్ప మీరు తొక్కేయడానికి నిరంతరం తొక్కేయడానికి ప్రయత్నించొద్దు. విజయవాడ నడిబొడ్డును కూడా విద్యార్థులను తరివింతను కొట్టి బీజేపీ ఏదో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడే ఎవరైనా కానీ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు కొడితే కనీసం దాని తర్వాత వీళ్ళకి ఈ హాస్పిటల్ వేయటం మానేసి పోలీస్ స్టేషన్ పెట్టి 23 రోజులు లోపలేశారు. ఎంత దారుణంగా చేస్తుంటే ఇంకా ఏం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తన విధానాన్ని సవరించుకోవాలి. ఇక్కడ ప్రజలతో కలిపి మీరే మాకు లీడ్ చేయండి సార్. యూఆర్ ది లీడర్ ఆఫ్ ద స్టేట్. మీరు తెలుగుదేశం పార్టీ లీడర్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలు అన్నీ మీ వెనకాల వస్తాయి. మీరు పోరాటం రాష్ట్రం కోసం అడుగుతుంది తప్పితే ఎవరిని తినచని చేయాలనుకుంటలేదు. మేము ఏ పార్టీ వాళ్ళకైనా అనుమతిస్తూ ఉన్నాడా? టోటల్గా ఒక వన్ సైడ్ గవర్నమెంట్ ఇవాళ నడుపుతూ ఉన్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి వారు బీచ్కి వస్తే నీ అబ్బగంట ఏమైనా పోతుందే? నీకేమైనా నష్టమా? లేదా రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతుందా? పైగా మాకెవరు పర్మిషన్కి అప్లై చేయలేదంటే పర్మిషన్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పోన్లే పర్మిషన్ మేమందరం కలిసి వచ్చి అప్లై చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి. దాంట్లో ఏమైనా తప్పు ఉందే? ఏమైనా మారణాయుధాలు తీసుకొని వస్తున్నారా? కాబట్టి ఏమంటే ఇవాళ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పాదయాత్రలకు పర్మిషన్ ఇవ్వవు, తర్వాత మామూలుగా ఎక్కడైనా అసెంబ్లీ అవుతామంటే పర్మిషన్ ఇవ్వవు, ఒక ధర్నాలు చేయాలంటే కూడా దగ్గరికి రానివ్వడంలే. ఇది సరైన వైఖరి కాదు. ఇదే వైఖరి ఇలాగే కొనసాగితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ఏ రకంగా తిరగబడి చివరికి కాంట్రాక్టర్ యొక్క ఆస్తికి కూడా అగ్గిపెట్టారో అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు విశాఖ ఆర్కే బీచ్లో యువకులందరూ ప్రత్యేక హోదా కావాలి. మన రాష్ట్రానికి ఏది అనంతపురంలో యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ రాలేదు, విజయవాడ విశాఖపట్నం ఈ ప్రాంతంలో వారు చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు జరగలేదు. ప్రత్యేక హోదా మనకు కావాలి అని చెప్పేసి యువకులందరూ అక్కడ పోగవుతూ ఉంటే దాని మీద 144 సెక్షనా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వారు ఉన్నది దీనికోసమేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. పోలీసులు ఈరోజు ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున దాడి చేసేటువంటి కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన, పోలీసుల యొక్క పరిపాలన, ఈరోజు ప్రత్యక్షంగా పోలీసుల యొక్క పరిపాలన. ప్రతిదానికి పోలీసులు, మాట్లాడితే పోలీసు, కూసుంటే పోలీసు, లేస్తే పోలీసుల యొక్క వ్యవహారం ఈ రకంగా నడుస్తూ ఉంది. ఇక అటు తెలంగాణ నుంచి ఏపీ ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతొస్తోంది. ఏపీకి మంచి జరుగుతుందంటే పోరాటానికి తామే ముందుంటామన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. హోదా ఉద్యమానికి మద్దతు తెలిపారామె. ఇదే సమయంలో తెలంగాణ విషయంలోనూ ఏపీ ఎంపీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. మేము ఎప్పుడైనా ఒకటే చెప్పినాము, ప్రజలుగా కలిసి ఉందాం, ప్రాంతాలుగా విడిపోదామని చెప్పినాం. విడిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ప్రయోజనాలైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలైనా ఢిల్లీ నుండి సాధించుకోవాల్సినటువంటి సందర్భంలో ఉమ్మడి పోరాటాలకు కూడా మేము సిద్ధమని చాలాసార్లు చెప్పాం. ఇప్పుడు జల వివాదాలైనా సరే, స్టేటస్ వివాదమైనా సరే, ఏదైనా సరే అట్లా అకామిడేటివ్గా ఉండాలి. వాళ్ళకి మంచి జరుగుతుంటే మేము ఆపేది లేదు, అడ్డుపడేది లేదు. కానీ వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుంది అనుకుంటే సర్టన్లీ మా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనము స్పెషల్ స్టేటస్ అనే మాట అన్నప్పుడు మరి అదే పార్లమెంట్లో తెలంగాణకి ఇచ్చినటువంటి అన్ని అంశాలను కూడా చేయడంలో, ఎస్పెషలీ కోర్టు బైఫర్కేట్ చేయడంలో ఆంధ్ర ఎంపీలు మాకు మద్దతు ఇచ్చినట్టయితే మేము కూడా అన్నిటికీ వారికి మద్దతుగా ఉంటాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకడిగా నువ్వు పుట్టలేక, ఒకడిగా నువ్వు చచ్చిపోవ, ఒకడిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా, జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా, ఉడుకెత్తిన నెత్తురే. ఏపీలో హోదా ఉద్యమం రగులుతుంటే కేంద్రం మాత్రం పాతపాటే పాడుతోంది. హోదాకు మించి రాష్ట్రానికి ప్యాకేజ్ ఇచ్చామని చెబుతోంది. పెట్టుబడుల సదస్సు జరగనున్న ప్రస్తుత సందర్భంలో అందరూ సహకరించాలంటున్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. 27, 28 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు, పెట్టుబడుల యొక్క భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది. ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆ సదస్సుకు మద్దతు జరపాల్సిన అవసరం ఎంతో ఉంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. దేశ విదేశాల యొక్క ప్రతినిధులు, పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం
ఎవరైనా కార్యక్రమాన్ని వాడు రూపొందించుకోవచ్చు. రాష్ట్రం యొక్క హితాన్ని కోరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా చేసింది, రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా చేస్తుంది. కొంత పరిమితమై ఒక పదానికో ఒక హోదాకో పరిమితం కాకుండా అభివృద్ధిని నిరంతరం కొనసాగించే ప్రక్రియగా మేము భావిస్తూ ఉన్నాం. అది పరిమితమైనది కాదు, అపరిమితమైనది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. ఆ ప్యాకేజీలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మరి నిధులు కేంద్రం విడుదల చేస్తూ ఉంది. సంస్థలు ఇప్పటికే మంజూరు చేసింది. వాటిని మరింత వేగవంతంగా అమలు చేసుకుంటాం. ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మరింత అవకాశం కలుగుతుంది. కాబట్టి దాన్ని అందరూ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా 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 పనైపోద్ది రానా నీ ఇంటి చూరు విరిగి మీద పడక ముందే, నీ గుండెల చప్పుడు నిన్ను చీకొట్టక ముందే